హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డే ట్రేడింగ్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఏ రోజైతే ట్రేడింగ్ చేస్తారో ఆ రోజు ఎప్పుడైనా స్టాక్స్ కొని సాయంత్రం 3:30 లోపల స్టాక్స్ నమ్మితే దాన్ని డే ట్రేడింగ్ అంటారు. ఈ డే ట్రేడింగ్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. సహజంగా ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్కు ఏ ట్రేడ్ అయితే సెట్ అవుతుందో దాన్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. డే ట్రేడింగ్లో ఎక్కువగా పెద్ద ట్రేడర్స్ చేసే ట్రేడింగ్స్ స్కాల్పింగ్ ట్రేడింగ్స్ అంటారు. ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్లో ట్రేడ్స్ తీసుకోవడం, ముగించడం చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్క నిమిషంలో కూడా ట్రేడ్స్ను ముగించవచ్చు. ఈ స్కాల్పింగ్ ట్రేడ్కు అలవాటు పడ్డవారు రోజుకు ఒక్కొక్కసారి 100 ట్రేడ్లు అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ కూడా తీసుకుంటారు. ప్రాఫిట్ లిమిట్గా ఉంటుంది, టార్గెట్ లిమిట్గా ఉంటుంది. అయితే క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండటం వలన లాభాలు కానీ నష్టాలు కానీ ఎక్కువగానే ఉంటాయి. స్కాల్పింగ్ ట్రేడర్స్ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ తీసుకుంటుంటారు. ఇక రెండవ ట్రేడర్స్ వచ్చి ట్రెండ్ ట్రేడర్స్ అంటారు. వీరు ఒక స్టాకును డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ను గుర్తిస్తారు. ట్రేడ్ చేయబోయే రోజు ట్రెండ్ ఎలాగుందో ఎక్కువగా 15 నిమిషాలు లేక అర్ధగంట టైం ఫ్రేమ్లో గమనించి వీరు అనుకునే ట్రెండ్లో కనుక ఉంటే ట్రేడ్ తీసుకుంటారు. ఎక్కడైతే ట్రెండ్ రివర్స్ అవుతుందో అక్కడ ఎగ్జిట్ అవుతారు. ట్రెండ్ను బాగా అబ్జర్వ్ చేసి ట్రేడ్స్ తీసుకునేవారు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఓపిక చాలా అవసరం. ఇక మూడవ ఇంట్రాడే ట్రేడింగ్ స్టైల్ వచ్చేసి న్యూస్ బేస్డ్ ట్రేడింగ్. వాస్తవానికి ఒక సెక్ట్ ఆఫ్ ట్రేడర్స్ న్యూస్ బేస్డ్గానే ట్రేడ్స్ చేస్తుంటారు. వీరు న్యూస్ను బాగా పరిశీలిస్తారు. సహజంగా కంపెనీ రిజల్ట్స్ అప్పుడు, బడ్జెట్ అప్పుడు, ఏవైనా కంపెనీలు కనుక మెర్జింగ్ అవుతున్నప్పుడు, న్యూ ప్లాన్స్ ఓపెనింగ్ అప్పుడు, గ్లోబల్ ఇష్యూస్, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, ఇలా అనేక రకరకాలైనటువంటి న్యూస్ను పరిశీలించుకొని ఆ న్యూస్ ఏ స్టాక్పై ప్రభావాన్ని చూపుతుందో ఆ స్టాక్లో ట్రేడ్స్ తీసుకుంటారు. సో ఈ న్యూస్ బేస్డ్ ట్రేడ్స్ తీసుకునే వారిలో రిటైల్ ట్రేడర్స్ చాలా అరుదుగానే ఉంటారు. ఎక్కువగా కార్పొరేట్ ట్రేడింగ్ సెంటర్స్ తమ ఎంప్లాయీస్ ద్వారా ట్రేడింగ్స్ న్యూస్ బేస్డ్గా చేపిస్తుంటాయి. ఇలా చాలా రకాల ట్రేడింగ్ స్టైల్స్ ఉంటుంటాయి. వీటిలో ఏ ట్రేడింగ్ స్టైల్ మీకు నచ్చుతుందో డిసైడ్ అవ్వాలి, ఆ స్టైల్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంకా డే ట్రేడింగ్లో మీకు బీభత్సమైనటువంటి స్కిల్స్ అవసరం లేదు. కంపెనీ ఫండమెంటల్స్తో పని లేదు. ఎందుకంటే ఒక రోజులో ఒక కంపెనీ ఫండమెంటల్స్ మారిపోవు కదా. బట్ న్యూస్పై ఒక కన్ను వేయాలి. ఇండికేటర్స్ బేస్డ్ ట్రేడ్స్ అనేవి ఎక్కువగా ఇంట్రాడేలో ట్రేడ్స్ ఫాలో అవుతారు. ఇంట్రాడేలో ట్రేడర్స్ ఫాలో అవుతుంటారు. కాబట్టి ఒక మంచి స్ట్రాటజీ చాలా అవసరం. ఓవర్ వాలటాలిటీ ఉండేటువంటి బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీల్లో ప్రైజ్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్స్ చాలా బెస్ట్. డిమాండ్ అండ్ సప్లై జోన్స్ను క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ ద్వారా పరిశీలించాలి. అలాగే మార్కెట్లో మీరు ట్రేడ్స్ చేయబోయే స్టాక్ డెప్త్ను కూడా పరిశీలించుకోవాలి. ఫైనల్గా ప్రాపర్ రిస్క్ అండ్ రివార్డును గట్టిగా ఫాలో కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్రాడేలో సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుందో డిసైడ్ అయ్యి ట్రేడింగ్స్ను మొదలుపెట్టండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.